హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి. ఓకే. సో మరి మన పిఐటి ఛానల్లో ఐపీకి సంబంధించి టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ఓకేనా. సో ఆల్రెడీ నిన్న క్లాస్లో లోకస్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో దీని నుంచి మనకు వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది అన్న. ఓకేనా. సో 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. సో జస్ట్ నేను చెప్పే మోడల్స్, ఈ మోడల్స్ వరకు మీరు చూసుకుంటే మళ్ళీ వేరే ఏ క్వశ్చన్ మీరు చూసుకోవాల్సిన పనిలే. డెఫినెట్గా మీరు ఈ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఓకేనా. జస్ట్ మనకి రెండు మోడల్స్ ఉంటాయి. ఓకేనా. ఆరిజిన్ షిఫ్టెడ్ అండ్ నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ యాక్సెస్. సో ఈ 2 మోడల్స్ మీరు చేసుకుంటే డెఫినెట్గా మీరు 4 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలరు. ఓకేనా. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మన టార్గెట్ సిరీస్ మన పిఐటి వారు ఏం చేస్తున్నానన్నా, మీకు ఓన్లీ క్లాసెస్ చెప్పడమే కాదు, క్లాసెస్కి సంబంధించిన వీడియో లెక్చర్, ఓకే, లెక్చర్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. సో అది ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం? మన పిఐటి యాప్లో. ఓకేనా. సో మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ యాప్లో వచ్చేసరికి ఇంకా చాలా అంటే చాలా కంటెంట్ ఉందన్న. మీకు జేఈ నీట్ అండ్ మెయిన్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఇందులో స్టోర్ అయి ఉంది. అండ్ అలాగే నీట్ అండ్ జేఈ మెయిన్స్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటున్నాయి. ఓకే. సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా. సో ఏంటన్నా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. సో దీనికి సంబంధించి 4 మార్క్స్. ఓకేనా. సో లోకస్ ఎంత సింపుల్గా ఉంటుందో, సో దీనికి కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కూడా మనకి అంతే సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో చూడండి, 4 మార్క్స్ కదా. సో 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. దీని నుంచి మనకి సో జస్ట్ సింపుల్ ఒక 10 to 15 మినిట్స్ మీరు జస్ట్ టైం కేటాయిస్తే చాలు నాన్న, మనకి దీనికి సింపుల్గా అనేది ఈజీగా మీరు 4 మార్క్స్ అనేవి గెయిన్ చేయగలరు. సో చూడండి, అసలు ఇప్పటి వరకు మీరు ఏం చేయలేదు, మీరు ఏం చదవలేదు అని చెప్పేసి అనుకుంటే రేపు మార్క్స్ వచ్చిన తర్వాత మీరు రీగ్రేట్ అవటం తప్ప ఏం ఉండదు నాన్న. మీకు వచ్చేసరికి నాకు రేపు నాకు 60 మార్క్స్ వచ్చినాయి, నాకు 50 మార్క్స్ వచ్చినాయి, నాకు 40 మార్క్స్ వచ్చినాయి, నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి మీరు రీగ్రేట్ అవడం తప్ప ఏముండదు. సో డోంట్ వరీ నాన్న, మీరు ఎలాంటి రీగ్రేట్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఇప్పటి వరకు ఏం చదవకపోయినా సరే ఇప్పటి నుంచి అయినా సరే మీరు చదవటం స్టార్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లెగండి. ఒక స్టడీ ప్లాన్ అనేది మీరు చూసుకోండి అన్న. ఓకేనా. ఈ స్టడీ ప్లాన్ అనేది మీరు చూసుకోండి. సో ఫ్యూచర్లో గుడ్ మార్క్స్ అనేవి మీకు డెఫినెట్గా వస్తాయి. ఇప్పటి నుంచి మీరు చేసుకున్నా సరే, ఇప్పటి నుంచి మీరు చదివినా సరే ఖచ్చితంగా మీకు గుడ్ మార్క్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ లేసి చదువుకోండి. ఓకే. సో చూడండి, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా. So when the origin is shifted to -1, 2. ఓకేనా. సో ఆరిజిన్ షిఫ్టెడ్. సో దీనికంటే ముందు జస్ట్ ఒక థియరీ అసలు మీకు. సో ఆరిజిన్, సో కదా. సో థియరీ జస్ట్ ఒక 2 మినిట్స్ థియరీ చెప్తాను. సో చూడండి, ఫస్ట్ థియరీ నేనేం చెప్పాను మీకు, ఆరిజిన్ షిఫ్టెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్ కదా. ఇదేమో ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్. సో ఇది ఆరిజిన్ కదా. సో ఇది ఆరిజిన్. సో ఇప్పుడు ఈ ఆరిజిన్ అనేది మనకి షిఫ్ట్ అవుతుంది ఎక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, డ్రాగ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాగ్ షిఫ్ట్ అయిపోయింది. ఓకే. సో మరి ఆరిజిన్ షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ యాక్సెస్ కూడా ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది కదా. ఎక్స్ యాక్సిస్ కూడా మనకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. మరి ఎక్స్ యాక్సిస్ షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి వై యాక్సిస్ కూడా షిఫ్ట్ అవుతుంది కదా. ఆటోమేటిక్గా వై యాక్సిస్ కూడా షిఫ్ట్ అవుతుంది. సో ఇదేమో ఎక్స్ డాష్ వై డాష్ కదా, ఇదేమో ఎక్స్ యాక్సిస్. సో ఈ వైట్ కలర్ ఉందేమో మనకి ఓల్డ్. ఓకే. సో చూడండి, ఇదేమో ఓల్డ్ వర్షన్, ఇదేమో న్యూ, ఇదేమో ఓల్డ్ నాన్న. ఈ వైట్ కలర్ ఓల్డ్, ఈ ఎల్లో కలర్ న్యూ అనుకో. సో ఏమవుతుంది, ఈ ఆరిజిన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆరిజిన్ ఎక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మరి మనకి పాయింట్ వచ్చేసరికి మళ్ళీ వైట్ రాస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చింది కదా, ఇది ఒక పాయింట్. ఓకే. సో మరి దీన్ని ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి స్మాల్ ఎక్స్ వై కదా. సో క్యాపిటల్, సో ఇక్కడ వచ్చేసరికి స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు వెయిట్ కంటిన్యూ టు రైట్. ఓకే. x plus h, y equal to y plus k. సో మనకి మీకు ఆరిజిన్ షిఫ్టెడ్లో జస్ట్ ఈ ఒక్క ఫార్ములా, ఓకే, ఇది ఒకటి మీరు గుర్తుంచుకుంటే చాలు. x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, y ఈక్వల్ టు వై ప్లస్ కే, క్యాపిటల్ వై ప్లస్ కే. ఓకేనా. ఇది ఓకే.
మరి రొటేషన్ కదా. సో రొటేషన్, సో ఇది ఎక్స్ యాక్సెస్ కదా, సో ఇదేమో ఎక్స్ యాక్సెస్ వెయిట్ కదా, సో ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్. సో రొటేషన్ అవుతుంది. సో కదా, సో ఏమవుతుంది మీకు రొటేషన్. సో రొటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సెస్, ఈ ఎక్స్ యాక్సెస్ అనేది ఇక్కడ వరకు రొటేషన్ అయింది అనుకో. మరి ఎక్స్ యాక్సెస్, సో ఓకే 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 రొటేషన్ అయింది. సో మరి 1 మినిట్ కలర్ చేంజ్ చేద్దామా. ఓకే, ఓ షేడ్ కలర్ చేంజ్ అవ్వాలి. యా ఓకే, ఇప్పుడు షేడ్ చేంజ్ అయింది. సో ఇక్కడికి ఇది చేంజ్ అయింది. మరి ఎక్స్ యాక్సెస్ మనకు రొటేట్ అయినప్పుడు వై యాక్సెస్ కూడా రొటేట్ అవుతుంది కదా. సో వై యాక్సెస్ కదా, ఓకే. సో వై యాక్సెస్ కూడా మనకి రొటేట్ అయింది. సో ఇప్పుడు ఇదేమో ఎక్స్ డాష్, ఇది వై డాష్ కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీంట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పాయింట్ అనుకో, ఇదేమో మనకి ఎక్స్ వై అవుతుంది. అది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇదే అవుతుందన్న మనకి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కదా. సో ఇక్కడ దీని యాంగిల్ ఇది థీటా ఉంటే మనకి ఇక్కడ వచ్చేసరికి దీని కూడా ఇక్కడ ఈ యాంగిల్ సంథింగ్ ఎంత ఉంటుంది అన్న థీటా. సో ఈ ఎక్స్ యాక్సెస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ మనకి రొటేట్ అయితే ఈ వై యాక్సెస్ కూడా 30 డిగ్రీస్ అనేది మనకి రొటేట్ అవుతుంది కదా. సో ఈ విధంగా అనేది రొటేటింగ్, ఓకే, రొటేటింగ్ యాక్సెస్ అనేది చెప్పేసి ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి మనకి ఎక్స్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కదా. సో కాస్ థీటా మైనస్ సైన్ థీటా, నెక్స్ట్ సైన్ థీటా కాస్ థీటా. సో ఈ ఒక్క టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. ఓకే, సో ఈ ఒక్క టేబుల్ మీరు రిమెంబర్, ఈ ఒక్క టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. సో అంటే ఏంటి మీకు జనరల్గా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే న్యూ. ఓకే, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే న్యూ కనుక్కోవాలి. ఓకే, న్యూ అంటే ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో మనకి ఈక్వేషన్ రావాలి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో మనకి ఈక్వేషన్ అనేది రావాలి. అదే ఇన్ కేస్ ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఓల్డ్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉండాలి. మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్ అనేది స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉండాలి. ఓకే, మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో ఉండాలి. ఓకే, సంథింగ్ సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇది కూడా అంతే, ఇదేమో రొటేటింగ్ కదా, రొటేటింగ్ యాక్సెస్. ఇదేమో సంథింగ్ ఏమవుతుంది, ఆరిజిన్ షిఫ్టింగ్. ఓకే, ఇది ఆరిజిన్ షిఫ్టింగ్, ఇదేమో రొటేటింగ్ యాక్సెస్. ఓకేనా. సో ఈ విధంగా అనేది మనకైతే ఉంటాయి అనమాట. ఓకే, సో చూడండి అన్న, మరి నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ మీకు ప్రాబ్లం స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ నేను జస్ట్ మీకు ఈ మోడల్లో ఒక ప్రాబ్లం చెప్తాను, ఈ మోడల్లో ఒక ప్రాబ్లం చెప్తాను, మిగతా అన్ని మీరే ఈజీగా చేసేస్తారు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా. సో చూడండి వెన్ ద ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ టు -1, 2 అంటే ఇక్కడ వచ్చేసరికి ఇది h, k అవుతుందన్నా. ఓకే, h, k ఈక్వల్ టు ఎంత, -1, 2 బై ద ట్రాన్స్లేషన్. ఓకే, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ వైలో ఉండాలి. మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఎట్లా ఉండాలి, ఎక్స్ వైలో ఉండాలి. ఓకే, సో చూడండి. సో ఫస్ట్ గివెన్ మనల్ని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అడిచింది ఏంటి, ఒరిజినల్ ఈక్వేషన్. సో గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఓల్డ్ కదా. సో ఓల్డ్ ఈజ్ ఎంతన్నా x² + y² + 2x - 4y + 1 = 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 కదా. సో మరి ఈ ఈక్వేషన్ 1 అనుకో. ఓకే, సో మరి ఆరిజిన్, సో లెట్ టేక్ ఆరిజిన్. సో ఏంటన్నా ఆరిజిన్ h, k ఎంత, -1, 2 కదా. సో ఇక్కడ x ఈక్వల్ టు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి x = x + h, y = క్యాపిటల్ Y + k అంటే ఇక్కడ ఎంత, క్యాపిటల్ x -1 y + 2
వై ప్లస్ 2. సో దీన్ని తీసుకెళ్ళేసి డైరెక్ట్గా ఈక్వేషన్ 1లో పెట్టేసేయండి. డైరెక్ట్గా మనం ఈక్వేషన్ 1లో పెట్టేసుకోవచ్చు కదా. వై ప్లస్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1. సో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ, ఎక్స్ మైనస్ 1 కదా. సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్, వై ప్లస్ 2 హోల్ స్క్వేర్, క్యాపిటల్ వై నాన్న, హోల్ స్క్వేర్ ప్లస్ 2x, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 మైనస్ 4y, 4 ఇంటూ వై ప్లస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y ప్లస్ 2x మైనస్ 2 మైనస్ 4y మైనస్ 8 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో టోటల్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ ఇక్కడ మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ 1 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుందన్న 1 4 5 ఇక్కడ 6 కదా. సో 6 ఇక్కడ వచ్చరికి మైనస్ ఎంత 10, సో మైనస్ 4, సో మైనస్ 4 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో దిస్ ఈస్ దట్ మనకి రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో అంతే సింపుల్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు నాన్న మనకి, చూడండి మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయబట్టి ఎక్స్లో ఇచ్చాడు, ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో ఇక్కడ మనం ఏం చేసాం, క్యాపిటల్ ఎక్స్, జస్ట్ ఇక్కడ ఏం లేదు నాన్న, ఇచ్చిన ఈక్వేషన్లో ఇది సబ్స్టిట్యూట్ చేయడం, ఆరిజిన్ ఉపయోగించి మనకి ఎట్లా వస్తుంది, దీని నుంచి తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసి అయిపోయాయి, సబ్స్టిట్యూట్ పెడితే అయిపోయాయి, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వెన్ ద ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ అన్నాడు 2, k అంటే h, k ఎంత అవుతుంది 2, 3. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కర్వ్ ఈస్ x స్క్వేర్, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. సో ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాడు. సో ఒరిజినల్ ఈక్వేషన్ అంటే మనకి ఇచ్చింది ఏంటి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు, అంటే న్యూ ఇచ్చాడు అన్న, న్యూ ఇచ్చాడు కాబట్టి మనకి సార్ మరి అక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఇచ్చాడు కదా సార్, మరి అది ఒరిజినల్ కదా సార్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు నాన్న. సో వాడైతే సంథింగ్ ఎట్లా అయినా ఇస్తాడు, ఓకే, స్మాల్ అయినా ఇస్తాడు, క్యాపిటల్ అయినా ఇస్తాడు, బట్ ఇక్కడ మనము వాడు ఫైండ్ అవుట్ ఏది చేయమన్నాడో దాన్ని బట్టి మనం ఈక్వేషన్ మార్చుకోవడమే. సో కదా. సో ఇప్పుడు లెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో ఏంటన్నా ఇది ఎక్స్ కదా, సో దీన్ని క్యాపిటల్లోకి మార్చుకోవాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x వై మైనస్ 2 క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ 17x మైనస్ 7y మైనస్ 11 ఈక్వల్ టు 0 కదా. సో ఆల్రెడీ ఇక్కడ ఆరిజిన్ k తీసేసుకున్నాం. సో ఇప్పుడు నౌ మనకేంటి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్, అంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఉంది, సో క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ మైనస్ హెచ్. సో ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2 కదా, సారీ ఎక్స్ మైనస్ 2 ఎంత, ఎక్స్ మైనస్ 2. సో సేమ్ అలాగే వై ఈక్వల్ టు వై ప్లస్ కే, అంటే వై ఈక్వల్ టు వై మైనస్ కే. సో వై ఎంత అన్నా మనకి వై మైనస్ 3, ఎక్స్ మైనస్ 2 వై మైనస్ 3, ఎక్స్ మైనస్ 2 వై మైనస్ 3 కదా. సో ఓకే, ఎక్స్ మైనస్ 2 వై మైనస్ 3 వచ్చేసింది. సో ఏముంది ఇంకా, ఇది ఈక్వేషన్ 1 కదా, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో ఈక్వేషన్ 1 ఈ ఎక్స్ మైనస్ 2 వై మైనస్ 3, సో ఈ రెండింటిని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాయి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందో మనకి, క్యాపిటల్ ఎక్స్ కదా, సో క్యాపిటల్ ఎక్స్ ఎంత, ఎక్స్ మైనస్ 2 వచ్చేసింది. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎంత ప్లస్ 3xy, అంటే ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2 వై ఎంత అన్న వై మైనస్ 3. నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ మైనస్ 2y స్క్వేర్ కదా, సో మైనస్ 2y స్క్వేర్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 17x ప్లస్ 17x ఎంత, ఎక్స్ మైనస్ 2 మైనస్ 7y కదా, 7y అయినా ఓకే, 7y మైనస్ 7y వై మైనస్ 3 మైనస్ 11 ఈక్వల్ టు 0. సో అంతే, మళ్ళీ సింప్లిఫికేషన్ చేసేయడమే అంతే. సో ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x, డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ 3 ఇంటూ ఎంత అవుతుందన్న, xy
మైనస్ 3x మైనస్ 2y ప్లస్ 6 అంతే కదా 3xy 3x మైనస్ 2y ప్లస్ 6 ఇక్కడ వచ్చరికి ప్లస్ 2 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y నెక్స్ట్ ప్లస్ 17x మైనస్ ఎంత 34 మైనస్ 7y ప్లస్ 21 మైనస్ 11 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ సింప్లిఫికేషన్ చేసేస్తే సో ఎంత అవుతుందంటే మనకు వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ సంథింగ్ ఎక్స్ స్క్వేర్ అసలు ఎక్కడ ఉందా, మనకి ఎక్స్ స్క్వేర్ ఎక్కడ లేదు కదా. సో చూడండి, ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ 3xy మైనస్ 9x మైనస్ 6y ప్లస్ ఎంత 18 ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 18 మైనస్ 12y ప్లస్ 17x మైనస్ 3y మైనస్ 7y ప్లస్ 21. సో డైరెక్ట్గా ఇక్కడ మనం రాసేస్తే 10 అని రాసుకోవచ్చు కదా, ఈక్వల్ టు 0 ప్లస్ 10 ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉందా లేదు, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ నెక్స్ట్ 3xy టర్మ్స్ చూడనా, సో xy సో x ఇదే, సో xy మైనస్ 3x ఇది ఇక్కడ 3x ఓకే ప్లస్ 3xy వచ్చింది. సో ఇప్పుడు x ఫంక్షన్స్ తీసుకోండి, x ఫంక్షన్ ఇక్కడ 4x నెక్స్ట్ మైనస్ 9x 4x మైనస్ ఎంత ఇక్కడ మైనస్ 5 ఓకే మైనస్ 5 ఇక్కడేమో మైనస్ 5 ప్లస్ 17 అంటే ప్లస్ 12 ఓకే. సో ప్లస్ 12x అంతే కదా. ఓకే మరి నెక్స్ట్ y, మనం వైలు చూసుకుంటే ఇక్కడ 6y మైనస్ 6y మైనస్ 12 సో మైనస్ 18 సో మైనస్ 18 మైనస్ 10 మైనస్ 28 సో మైనస్ 28y ఓకే. సో కాన్స్టెంట్ చూసుకుంటే ఇక్కడ ఎంత 4 ఇక్కడ 18 22 ఓకే 18 36 40 ఓకే ఇక్కడ వస్తుంది 36 ఓకే 40 ఇక్కడ 40 వచ్చేసింది ఓకే 40 ప్లస్ 10 50 ఈక్వల్ టు 0 ఓకే. సో టోటల్గా మనకి దిస్ ఈజ్ ఒరిజినల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఒరిజినల్ ఈక్వేషన్. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అయితే మనం అట్లా చేస్తాం, ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఎట్లా చేస్తాం అంతే, సింపుల్ ఓకే. సో మన నెక్స్ట్ ప్రాబ్లం, సో ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ 2√3xy మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేషన్. సో చూడండి ఇక్కడ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/θ. సో π/6 అంటే θ ఈక్వల్ టు π/6. π/6 అంటే ఎంత 30 degrees. సో θ అనేది మీకు 30 degrees అన్నాడు. సో ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు ఓకే. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో మనకి రావాలి కదా. సో ఇక్కడ టేబుల్ రాసుకోండి మీకు గుర్తుంటానికి, టేబుల్ వేసుకుంటున్నా. సో ఎంత అవుతుంది ఎక్స్ వై ఇక్కడేమో ఎక్స్ వై. సో కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా కదా. ఎక్స్ వై సో కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఏమన్నాడు గివెన్ ఈక్వేషన్. సో చూడండి గివెన్ ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్నాడు కాబట్టి గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఓల్డ్ కదా. సో ఓల్డ్ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2√3xy మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏంటి ట్రాన్స్ఫార్మ్డ్ కదా, θ ఇచ్చాడు. సో వెన్ యాక్సిస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. క్యాపిటల్ ఎక్స్ ఇక్కడ క్యాపిటల్ వై వస్తుంది కదా, క్యాపిటల్ వై సైన్ థీటా ఓకే. సో మరి వై ఈక్వల్ టు ఎంత అవుతుంది, వై కాస్ థీటా మైనస్ ఎక్స్ సైన్ థీటా అంతే కదా. ఇదిగో ఇది ఎక్స్ నాన్న, ఇది ఎక్స్. సో ఎక్స్ కాస్ థీటా వై సైన్ థీటా అండ్ అలాగే మనకు కావాల్సింది వై కాబట్టి సో సంథింగ్ ఎంత అవుతుంది, ఓకే వై కాస్ థీటా మైనస్ ఎక్స్ సైన్ థీటా
కదా. ఓకే, సో దీని ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఓకే, దీని నుంచి మనకి డేటా ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఓకే, కాస్ ఎక్స్ కాస్ 30, సో ఎక్స్ కాస్ 30 ప్లస్ వై సైన్ 30 ఎంతనా ఎక్స్ కాస్ 30. మరి కాస్ 30 వాల్యూ ఎంత నీకు మనకు వచ్చేసరికి కాస్ 30 √3/2నా. ఓకే, సో ఇక్కడ ఎక్స్ √3/2 ప్లస్ వై 1/2. సో టోటల్గా ఎంత అవుతుంది √3x ప్లస్ y/2. ఓకే, ఇదేంటి స్మాల్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ చూసుకున్నట్లయితే మనకు ఒకసారి క్యాపిటల్ వై చూసుకుంటే y √3/2 మైనస్ ఎక్స్ 1/2. సో టోటల్గా ఎంత అవుతుంది, దీన్ని తీసుకెళ్ళి ఫ్రమ్ ఈక్వేషన్ 1లో పెట్టేసుకున్నాం అనుకో. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1లో పెడితే మనకి ఎంత అవుతుందన్న, మరి మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 1 వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ కదా. ఎక్స్ ఎంత వచ్చింది, ఇది కదా ఎక్స్ √3x √3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ y/2 క్యాపిటల్ y/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి 2√3 ప్లస్ 2√3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంతనా మనకు వచ్చేసరికి √3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ y/2. వై వాల్యూ ఎంత √3/2 ఇంటూ వై √3/2 ఇంటూ వై మైనస్ x/2 కదా. నెక్స్ట్ మైనస్ వై స్క్వేర్, సో మైనస్ √3/2 ఇంటూ వై మైనస్ x/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2a² ఈక్వల్ టు 2a². అంతేనా, ఈక్వల్ టు 2a² అని చెప్పేసి మనకు వచ్చేసింది. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసరికి టోటల్గా √3x ప్లస్ y/4 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3x, సో ఇక్కడ y/2 కదా, 2 ఇక్కడ ప్లస్ y/2 ఇక్కడ కూడా √3/2 మొత్తానికి √3y మైనస్ x మైనస్ ఇక్కడ కూడా √3y మైనస్ x/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2a² కదా. సో మొత్తానికి ఇక్కడ స్క్వేర్ ఇక్కడ కూడా 2 చేస్తే మనకి ఏమవుతుంది పవర్ 4, ఇక్కడ కూడా పవర్ 4 బై టోటల్గా 1/4 కామన్ తీసామనుకో √3x ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ √3x ప్లస్ వై ఇంటూ √3y మైనస్ x మైనస్ √3y మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2a². సో ఇది అటు సైడ్ వెళ్తే మనకి ఏమవుతుంది 8 అవుతుందా. సూపర్. ఇప్పుడు స్క్వేర్ అప్లై చేసేయండి, స్క్వేర్ అప్లై చేస్తే ఎంత అవుతుంది 3x² ప్లస్ y² ప్లస్ 2√3xy నెక్స్ట్ ప్లస్ 2√3 ఇంటూ √3 అంటే 3xy మైనస్ √3x² కదా. సో ప్లస్ √3y² మైనస్ xy. ఓకే, మైనస్ ఆఫ్ 3y² ప్లస్ x² మైనస్ 2√3xy ఈక్వల్ టు 8a². సో మొత్తానికి మనకి లోపలికి మల్టిప్లై చేసేయండి అన్న, ఎంత అవుతుంది 3x² ప్లస్ y² ప్లస్ 2√3xy ప్లస్, సో ఇక్కడ ఎంత మనకి 6√3xy మైనస్ 6x². సో √3 ఇంటూ √3 ఎంత 3 అవుతుంది, 2 ఇంటూ 3 ఎంత 6x² ప్లస్ 6y² మైనస్ 2√3xy కదా.
నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3y² మైనస్ x² ప్లస్ 2√3xy ఈక్వల్ టు 8a². సో చూడండి, మైనస్ √3x² ప్లస్ √3xy క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ మనకు వచ్చేసరికి. సో చూడండి అన్న, 3y² 6x², 6. సరే చూడండి, ఓకే. x² చూడండి, ఇక్కడ 3x², ఇక్కడ మైనస్ 6 అంటే ఎంత, -3. సో -3, ఇక్కడ ఒకటి -1. సో -4x². నెక్స్ట్ y² చూడండి, ఇక్కడ ఒక y² ఉంది. నెక్స్ట్ ఇక్కడ సో 7y² ప్లస్ -3. సో 7 అంటే -4. సో +4 కదా. సో ప్లస్ 4y². ఓకే. సో మరి 2√3xy ప్లస్ 6. సో ప్లస్ 8√3xy. ఓకే, అంతే కదా. సో మొత్తం వచ్చేసింది కదా, ఈక్వల్ టు 8a². టోటల్ మనకి -8. సో -4 కామన్ తీస్తే x² మైనస్ y² మైనస్ 2√3xy ఈక్వల్ టు -2a². -2a². ఓకే. సో ఈ విధంగా అనేది ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా. సో చూడండి, సో మరి నెక్స్ట్ వన్. ఓకే, ఓకే. నెక్స్ట్ వన్ చూడండి అన్న, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x² ప్లస్ 10xy ప్లస్ 3y² ఈక్వల్ టు 9 వెన్ యాక్సెస్ రొటేటెడ్. సో ఏమన్నాడు, ఫైండ్ సేమ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కదా ఫైండ్ అవుట్ చేయమంది. సో సంథింగ్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ కూడా మనకి సేమ్ ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. సో ఇది కూడా అంతేనన్నా, సేమ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషనే మీకు ఇక్కడ θ ఈక్వల్ టు π/4. π/4 అంటే ఎంత, 45 degrees. ఓకే, π/4 అంటే 45 degrees. మనకి ఇక్కడ ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో ఓల్డ్ ఇచ్చాడు, సో వాడు ఓల్డ్ ఇచ్చాడు కాబట్టి 3x² ప్లస్ 10xy ప్లస్ 3y² ఈక్వల్ టు 9. సో సేమ్ కాబట్టి సంథింగ్ మీరు ఎక్స్. సో ఎంత అవుతుంది, క్యాపిటల్ ఎక్స్ ఎంతన్నా, క్యాపిటల్ ఎక్స్ అంటే ఎంత, x cos θ ప్లస్ y sin θ కదా. x cos θ ప్లస్ y sin θ. సో స్మాల్ y ఈక్వల్ టు ఎంత అవుతుంది, y cos θ మైనస్ x sin θ కదా. సో దీన్ని తీసుకొచ్చేసి ఈక్వేషన్ 1లో పెట్టేసేయండి, అయిపోయింది, సింపుల్. సో సంథింగ్ ఇక్కడ θ ఈక్వల్ టు 45 పెట్టండి, ఎంత అవుతుంది, సంథింగ్ వేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఎంత అవుతుంది, 1/√2 కదా. సో x ప్లస్ y/√2. ఇక్కడ వచ్చేసరికి y మైనస్ x/√2. దాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టేసేయండి, సింపుల్ అయిపోద్ది. ఓకే. సో మరి నెక్స్ట్ వన్. సో ఎక్కడ నుంచి మీరు హోంవర్క్ చేయండి అన్న దీన్ని. దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆల్ఫా ఫైండ్ ద సేమ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్న. ఇక్కడ కూడా మీకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇది కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషనే కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఒరిజినల్ ఈక్వేషన్. సో చూడండి, ఇది కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషనే. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇది కూడా సేమ్. మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఓల్డ్. సో ఓల్డ్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. సో మరి న్యూ కోసం మనకి ఏం కావాలి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. వై ఈక్వల్ టు వై కాస్ థీటా మైనస్ ఎక్స్ మైనస్ సైన్ థీటా కదా. సంథింగ్ టేటా ఎంత ఇచ్చాడు మనకి, సంథింగ్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, వచ్చేస్తుంది. ఓకే, సూపర్. సో ఇది కూడా మీరు హోంవర్క్ చేయండి అన్న. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఓకేనా. ఇక టేటా ఈక్వల్ ఎంత అన్నాడు, టేటా ఈక్వల్ టు ఆల్ఫా. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆల్ఫా పెట్టేసి సబ్స్టిట్యూట్ చేసేయండి. నెక్స్ట్ వన్. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్, ఓకే, టేటా ఈక్వల్ టు 45 అన్నాడు. ఓకే,
ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ కర్వ్. ఓకే, ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్. సో ఒరిజినల్ ఈక్వేషన్ అంటే మనం ఓల్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓల్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉండాలి. సో బట్ ఇదేంటి, సో చూడండి, సో గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, న్యూ కదా. సో ఎంత అవుతుందని మనకు వచ్చేసరికి 17x² మైనస్ 16xy ప్లస్ 17y² ఈక్వల్ టు 225. 17x² మైనస్ 16xy ప్లస్ 17y² ఈక్వల్ టు 225 కదా. సో ఇచ్చేసాడు. సో ఇప్పుడు కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలన్నా మనకు వచ్చేసరికి, సో టేబుల్ ఒకసారి రాద్దామా. సో మళ్ళీ మీకు టేబుల్ చూడండి, నేను ప్రతి ప్రాబ్లంకి టేబుల్ ఎందుకు రాస్తానంటే మీకు కూడా అలవాటు అవుద్ది. సో ఎంత అవుతుంది ఇక్కడ, ఇదేమో కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సో సైన్ థీటా కాస్ థీటా. ఓకే, సో మరి ఇప్పుడు ఏంటన్నా మనకు వచ్చేసరికి ఎక్స్. సో ఒరిజినల్ ఈక్వేషన్ మనకు కావాల్సిన ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ కావాలి కదా. మనం క్యాపిటల్ ఎక్స్ చూసుకుంటాం. సో క్యాపిటల్ ఎక్స్ కావాలన్నప్పుడు సో ఏమవుతుంది మనకి, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా కదా. ఓకే, మరి అలాగే క్యాపిటల్ వై కావాలన్నప్పుడు వై కాస్ థీటా మైనస్ ఎక్స్ సైన్ థీటా. ఎంత, వై కాస్ థీటా మైనస్ ఎక్స్ సైన్ థీటా కదా, సేమ్. ఓకే, సో మరి ఇక్కడ మనకి ఏమవుతుంది 45 అంటే ఎక్స్. సో ఎక్స్ ప్లస్ వై బై √2. ఇక్కడ వచ్చేసరికి సేమ్ వై. సారీ నాన్న, ఇక్కడ నేను క్యాపిటల్లో అలవాటు అయిపోయి క్యాపిటల్లో రాసేస్తున్నాను. సో మీరు మాత్రం వై, ఇక్కడేమో ఎక్స్. సో వై మైనస్ ఎక్స్ బై √2. ఓకేనా. సో దాన్ని తీసుకెళ్ళి ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. సో చూసుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఎంత అవుతుంది, 17x². సో 17, సో ఎక్స్ వాల్యూ ఎంత మనకు వచ్చేసరికి ఎక్స్ ప్లస్ వై బై √2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎంత, మైనస్ 16xy ఎక్స్ ప్లస్ వై బై √2 వై మైనస్ ఎక్స్ బై √2 కదా. నెక్స్ట్ ఎంత, ప్లస్ 17y² వై మైనస్ ఎక్స్ బై √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 225. ఓకే, ఎంత ఈక్వల్ టు 225. సో చూసుకున్నట్లయితే ఇక్కడ √2 కదా. సో 17/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ సంథింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 × 2. సో మైనస్ 16/2 ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై మైనస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా 17/2 ఎంత అవుతుందన్న, వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 225. ఓకే, సో టోటల్గా మనకి 2 మొత్తం అన్నిటి మీద మనం 2 కామన్ తీయచ్చు కదా. ఒక ఎల్సిఎం 2 అవుతుంది, సంథింగ్ అటు సైడ్ వెళ్తే ఇంటూ అవుతుంది. సో ఎంత అవుతుంది, 450 అవుతుంది. ఓకే, సో 17 ఇంటూ ఎంతన్నా, x² ప్లస్ y² ప్లస్ 2xy మైనస్ 16 ఇంటూ xy మైనస్ x² ప్లస్ y² మైనస్ xy. ఓకే, నెక్స్ట్ ప్లస్ 17 ఇంటూ y² ప్లస్ x² మైనస్ 2xy ఈక్వల్ టు 450. ఓకే, సో మన నెక్స్ట్ వన్. సో 17 దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇక్కడ ఈ xy క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా మనకి. సో చూడండి అన్న, ఏం క్యాన్సిల్ అవుతుంది. సో 17x² ప్లస్ 17y² ప్లస్ 34xy సంథింగ్. ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x² మైనస్ y² ప్లస్ y². నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 17y² ప్లస్ 17x² మైనస్ 34xy ఈక్వల్ టు 450. సో మైనస్ 34 ప్లస్ 34 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి 70. ఓకే 17 ఎంత, 34 ప్లస్ 1 35x² సంథింగ్. ఇక్కడ 17 34 మైనస్. సో మైనస్ 33
వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 450 ఈక్వల్ టు ఎంత మనకు వచ్చింది 450. ఓ సారీ ఒక్క నిమిషం. ఇక్కడ మనకు వచ్చేసరికి ప్లస్ 16x² మైనస్ 16y² కదా. నిమిషం అన్న, నిమిషం. సో ఇక్కడ చూడండి 34xy మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 16x² మైనస్ 16y² 17 మైనస్ ప్లస్ కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు సంథింగ్ మనకి ఆన్సర్ అనేది కొంచెం చేంజ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎంత అవుతుంది 17 34 ప్లస్ 16, సో 50x². ఓకే 16x² ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది మనకి 34 మైనస్ 16, సో ఎంత అవుతుంది 18. సో మైనస్ 18y² ఈక్వల్ టు 450 మొత్తమే 2 కామన్ తీస్తే మనకి ఎంత అవుతుంది 2x² 25x² మైనస్ 9y² ఈక్వల్ టు 225. ఓకే, సో ఈ విధంగా అనేది మనకైతే ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మరి నెక్స్ట్ వన్. ఓకే, సో మరి దీంతో మనకి ట్రాన్స్ఫార్మ్ యాక్సెస్ కూడా మనకి అయిపోయింది నాన్న. సో ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడతో ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ యాక్సెస్ నిన్న లోకస్ అండ్ అలాగే ఈరోజు కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అనేది కంప్లీట్ చేసాం. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.